షర్మిల ఈ మధ్యన కాస్తంత సైలెంట్ అయిపోయారు. కారణం ఏంటి అనేది తెలీదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఆమెకు సొంత పార్టీలోనే ఆమె మీద వ్యతిరేకత ఉంది. కొంతమంది నాయకులు ఆమెకు సహకరించట్లేదు అనేది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ వేశారు. మాణిక్యం ఠాగూర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు పైన. తర్వాత పీసీసీ చీఫ్గా షర్మిల గారు ఉన్నారు. అదే నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మామూలుగా అయితే ఎక్కడైనా ఒకళ్ళే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇద్దరిని వేశారు. అంటే షర్మిలకి చేదోడు వాదోడుగా ఉంటారు అనేది హైకమాండ్ చెప్పిందట. కాకపోతే షర్మిల అధికారాలకు కత్తిరి వేయడానికి నిర్ణయం తీసుకున్నారు అనేది మరొక ప్రచారం అయితే జరుగుతోంది. వాస్తవానికి ఏపీని రెండుగా విభజిస్తూ చెరో భాగాన్ని ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అప్పగించారు షర్మిల. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, అలాగే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి దక్షిణాంధ్ర జిల్లా బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనకు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు చూస్తారు. దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు షర్మిల గారు. ఓవరాల్గా చూసుకుంటే ఏపీ మొత్తం పార్టీ ప్రచార బాధ్యతలను షర్మిల అయితే తీసుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేయడం, కేడర్తో సమావేశాల్లో పార్టీ నాయకులతో భేటీలు ఇవన్నీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు చూసుకుంటారు. షర్మిల అయితే పార్టీని జనంలోకి తీసుకుని వెళ్లేలాగా ఆమె కార్యక్రమాలను అయితే రూపొందించుకుంటారు. ఇక్కడ ప్రధానంగా పిఏసీ అనేది కీలకంగా మారబోతుంది. 25 మందితో ఏర్పాటైన పిఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదైతే ఉందో కాంగ్రెస్కి విధాన నిర్ణయ మండలిగా అత్యున్నతంగా ఉండబోతోంది. పిఏసీ నిర్ణయాల మేరకే పీసీసీ పనిచేయబోతోంది. అంతేకాదు ఏపీలో కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ కూడా పిఏసీయే సిద్ధం చేస్తుంది. అంటే ఇంకా పీసీసీ ఏం చేస్తారు, ఇంకా మొత్తం అంతా వాళ్లే చూసుకుంటే. ఎందుకంటే షర్మిల ఇప్పటివరకు జగన్ను మాత్రమే టార్గెట్ చేశారు. జగన్ను టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి వచ్చింది ఏమీ లేదు. ఇంకా తెలుగుదేశం పార్టీకి, మిగిలిన పార్టీలకే కలిసి వస్తున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుందట. అందుకే పిఏసీ వేసిన ఇప్పుడు మళ్ళీ పీసీసీ తరఫున పీసీసీలో ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టిన కాంగ్రెస్కి సంబంధించి ఇదంతా కూడా త్వరలో షర్మిల అధికారాలు కత్తిరించడానికే క్రమక్రమంగా అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ.